ఏపీ ఎలక్షన్ ఒక వైపు ఉంటే సార్ అందులో హాట్ టాపిక్ గా మారినారనమాట. సో అల్లు అర్జున్ అలాగే ఇటు నాగబాబు వేసిన ట్వీట్ ఒకటి ఒక సంచలనమే సృష్టించింది. ఇద్దరు ఫ్యాన్స్ మధ్యలో కూడా పెద్ద ఎత్తున నువ్వా నేనా అంటూ నడిచినాయి. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు, వ్యక్తిగతంగా ఫ్రెండ్ కాబట్టి పోయి కలిసిన నాకు ఎలాంటి పార్టీలకు సంబంధం లేదు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం చూస్తున్నాం. ఈ యొక్క అల్లు అర్జున్ ఏదైతే వ్యక్తి దగ్గర పోయినాడో వైసీపీ వాళ్ళంతా కలిపి సో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అంటే దాని తర్వాత ఎలక్షన్ అయిపోయిన నైట్ కూడా నాగబాబు ఒక ట్వీట్ వేసిండు. సో ఎలా చూసుకోవచ్చు ఈ అంతా ఇష్యూకి? ఇప్పుడు అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి అక్కడ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళి ఆయన ఓటేమని అడగటము, ప్రచారం చేయడం, రోడ్ షో చేయడం, అందరికి వేవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గెలిపించండి, వైసీపీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పినారు. అది నాగబాబుకు తప్పు అనిపించి మాతో ఉన్నవాడు మావాడైనా కానీ పరాయి వాడే, ప్రత్యర్థి అయినా సరే మాతో ఉంటే మావాడే అన్నాడు. ఓకేనా? అంటే అల్లు అర్జున్ చేసింది తప్పు అని నాగబాబు అంటున్నాడు. ఓకే, ఇంతవరకు ఒప్పుకుంటారు కదా. 2014లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి సొంత తమ్ముడు ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. అల్లు అర్జున్ చేసిన తప్పైతే, ఒక అభ్యర్థికి మాత్రమే ఓటేమని తప్పైతే, మీ అన్న ఒక పార్టీలో ఉండంగా ఇంకో పార్టీ పెట్టి మీ అన్న పార్టీని ఓడించండి, దేశాన్ని రక్షించండి అన్న పవన్ కళ్యాణ్ ఏమనాలా? రైట్, అల్లు అర్జున్ చేసింది తప్పే అనుకుందాం. నాగబాబు అల్లు అర్జున్ చేసింది తప్పే. మరి మీ తమ్ముడు చేసింది ఏంది 2014లో? అప్పుడు నువ్వు మీ అన్నతోనే ఉన్నావు కదా, నేను మా అన్నతోనే ఉంటాన్నావు కదా. అప్పుడు అల్లు అర్జున్ మీతోనే ఉన్నాడు, అల్లు అరవింద్ మీతోనే ఉన్నాడు, మెగా ఫ్యామిలీ మొత్తం మీతోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే బయటికి వచ్చి మీ అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి, యువరాజ్యం అనుకుంటా, మేబీ యువరాజ్యం కాదు జనసేన, అప్పుడు 2014లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజ్యసభ మెంబరు, మంత్రి కూడా అప్పుడు. నాగబాబు ఆయనబడే ఉన్నాడు, అల్లు అర్జున్ ఆయనబడి ఉన్నాడు, అల్లు అరవింద్ ఆయనబడి ఉన్నాడు, రామచంద్ర అటే ఉన్నాడు, వీళ్ళందరూ అటే ఉన్నారు కదా. మరి మీ తమ్ముడిని చేసినప్పుడు ట్వీట్ ఎందుకు చేయలేదు? అవకాశవాదానికి పరాకాష్ట మెగా ఫ్యామిలీ. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు పెడతా, పార్టీలు పెడతా, రాజకీయ పార్టీలు పెడతామంటే చిరంజీవి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చిండు, సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావు, అయినా మనం పని చేయలేము, పార్టీలు పెట్టకండి అన్నాడు. సొంత తమ్ముడికి ఏమో ఓటేమని చెప్తాడు, మా సొంత తమ్ముడు కూడా అదే చెప్పాలి కదా. అది ఎందుకు రా 2014లో అయింది, 2019లో ఓడిపోయింది, దుకాణం మూసుకొని వచ్చి సినిమాలు చేసుకొని చెప్పాలి కదా. ఓటేమని ఎందుకు చెప్తున్నావు? వేరే రాష్ట్రంలో, నీ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎవరో పార్టీ పెడతానంటే వాళ్ళకి పార్టీలు పెట్టొద్దని సలహా ఇస్తావా? నీ సొంత తమ్మునికి ఏమో ఓటేయాలనా? ఒక స్టాండ్, అందరికీ ఒకటే ఉండాలి కదా. సో వీళ్ళు ఎంత డ్రామా ఆర్టిస్టులో, వీళ్ళు ఎంత అవకాశవాదులో, పచ్చి అవకాశవాదానికి పరాకాష్ట మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ విషయం ఏమంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కదా. అదే అంటున్నా, చిరంజీవికి పార్టీ పెట్టుకొని అన్నకి వ్యతిరేకంగా అన్న ఉన్న పార్టీని ఓడించండి అని నినాదం చేసే హక్కు ఉన్నప్పుడు అల్లు అర్జున్కి ఎందుకు లేదంటున్నా నేను. అల్లు అర్జున్ కూడా హక్కు ఉందంటారు. బరాబర్ ఉంటది. ఈ రోజున అల్లు అర్జున్ అంటే ఆ రోజున అప్పుడు గల్లా పట్టుకొని మన అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే నువ్వు కాంగ్రెస్ హటావ్ దేశ బచావ్ ఎట్లా అంటావురా అని నాగబాబు ఆ రోజు అనింటే ఈ రోజు అల్లు అర్జున్ అనే హక్కు ఉంటది. ఆ రోజు నోరు మూసుకున్నావు, నవరంధ్రాలు మూసుకున్నావు. ఆ రోజున ఒక మాటలే తమ్ముడిని, తమ్ముడేమో పార్టీ పెట్టొచ్చు, మీ అన్న ఉన్న పార్టీని తిట్టొచ్చు, ఒక అభ్యర్థిని సపోర్ట్ చేసే హక్కు అల్లు అర్జున్కి లేదా? ఏం మాట్లాడుతావు నాగబాబు? అంటే ఒకప్పుడు తమ్ముడు తప్పు చేస్తే సెట్ చేస్తే ఇంతవరకు రాకపోయేది అంటావు. నా తమ్ముడు తప్పు చేస్తే ఓకే, వేరేవాడు కూడా చేయొద్దు. ఓకే, నా తమ్ముడు నా అన్నం తిట్టినా ఓకే, ఏం కాదు. మా అన్న ఉన్న పార్టీని ఓడించమన్నా ఓకే, నాకేం బాధ లేదు, తప్పు లేదు. కానీ అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి నిలబడితే తప్పదు. ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్స్ వైఎస్ జగన్ చేయలేకపోయినాడని చెప్పి కూడా ఇటు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సో ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఐటీ కార్డర్ తీసుకొచ్చాడు. సో ఇన్ని కంపెనీలు ఉన్నాయంటే దాని వెనకాల కారణం బాబే అని చెప్పి అంటున్నారు. సో ఇన్ని సంవత్సరాల్లో ఏమీ తెలియదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఒక ఇంటర్వ్యూ చూసిన, నేను మాదాపూర్లో చిన్నప్పుడు వాకింగ్ చేసే ఏరియా చూస్తే అక్కడ ఐటీ కంపెనీలు అవి చూస్తే మత్తిపోతుంది నాకు, సంపద సృష్టించడం అంటే ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు 2004లో సీఎంగా దిగిపోయినాడు, అంతే కదా. ఆ తర్వాత 2 సార్లు రాజశేఖర్ రెడ్డి,
రాజశేఖర్ చనిపోయిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత 10 సంవత్సరాలకి 2004లో హైటెక్ సిటీ ఆ చుట్టుపక్కల ఉన్న ఫోటోలు ఉంటాయి మన దగ్గర, పాత ఫోటోలు. అవును, వైరల్ అయినా మొన్నటిదాకా ఫోటోస్. ఆ ఫోటో తీసి చూద్దాం. ఆ బిల్డింగ్లన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2004లో దిగిపోయే రోజుకి హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొత్తం ఫోటోలు తీసుకొద్దాం. ఇప్పుడున్న ఫోటోలు తీద్దాం. ఇప్పుడున్న బిల్డింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు కట్టడం? 2004లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నందుకు ఈ బిల్డింగ్ కట్టినవా, లేకపోతే ఇప్పుడు ఈ బిల్డింగ్ అవసరం కాబట్టి కట్టినవా? అడిగితే వాళ్ళే చెప్తారు ఆన్సర్. ఐటీ ఇండస్ట్రీ నేనే తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు చెప్తాడు. బిల్ గేట్స్ నేనే తీసుకొచ్చినా కాబట్టి ఐటీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది అంటాడు. మరి బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఐటీ ఇండస్ట్రీ బెంగళూరులో. మరి బెంగళూరు ఎట్లా డెవలప్ అయింది? పూనా ఎట్లా డెవలప్ అయింది? చెన్నై ఎట్లా డెవలప్ అయింది? నోయిడా ఎట్లా డెవలప్ అయింది? అక్కడ చంద్రబాబు నాయుడు లేడు కదా, అక్కడ డెవలప్ కాకూడదు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ తీసుకొచ్చినందుకు ఎవడైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? అంటే చదువుకునే కెపాసిటీ ఉండి, చదువుకునే టాలెంట్ ఉండి, డబ్బులు లేక చదువుకోలేకపోయిన వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా నువ్వు చదువుకున్నాడు గొప్ప లీడరా? లేకపోతే పబ్లిసిటీ కోసం బిల్ గేట్స్ హైదరాబాద్ తీసుకొచ్చినందుకు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? అడుగుదాం పదా. సాఫ్ట్వేర్ మీరు కూడా ఏం చదివారో నాకు తెలియదు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. వచ్చిందా మీకు ఫీజు రియంబర్స్మెంట్? వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? వైఎస్ రాజశేఖర్ స్కాలర్షిప్ వచ్చింది. వైఎస్ రాజశేఖర్ స్కాలర్షిప్ వచ్చింది. మీరు చదువుకున్నది స్కాలర్షిప్ తోని. బిల్ గేట్స్ ని హైదరాబాద్ కి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినందుకు మీరు చదువుకున్నారా, లేకపోతే స్కాలర్షిప్ ఇచ్చినందుకు చదువుకున్నారా? స్కాలర్షిప్ ఇచ్చినందుకే చదువుకున్నాం. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు ఏమి జనాలు. పవన్ కళ్యాణ్కి అంటే చెట్టు ఉంటుంది కదా, చెట్టు కొమ్మకి తెగులు పడుతుంది, రైతు ఆ కొమ్మను నరికేస్తాడు. ఒక అవయవానికి గ్యాంగ్రీన్ వస్తుంది, డాక్టర్ దగ్గర పోతే ఆ అవయవం తీసేస్తాడు పనికిరాదని. అట్లనే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టిందని గ్రహించి చంద్రబాబు నాయుడు తెగులు ఉన్న ఈ పవన్ కళ్యాణ్ని వెలివేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బాగుపడుతుంది. ఓకే, అందుకోసం ప్రజలందరూ వైసీపీ వైపే మొగ్గు చూపాలని చెప్పి. నేను వైసీపీ వైపు మొగ్గు చూపాలని అంటలేదు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టింది. తెగులు పట్టిన కొమ్మని రైతు ఎట్లా తీసేస్తాడు, గ్యాంగ్రీన్ పట్టిన ఒక అవయవాన్ని డాక్టర్ ఎట్లా తీసేస్తాడు, ఈ చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టిన పవన్ కళ్యాణ్ ని ప్రజలు వెలివేయాలి. ఓకే, రాజకీయంగా వెలివేయాలి. ఓకే.